హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే నోటికి కమ్మగా ఉండే ఒక మంచి టేస్టీ కూరనైతే ఈరోజు మీకు చేసి చూపించానండి. అది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, చింత చిగురు కోడిగుడ్డు కూర అండి. ఈ కూర అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరుండరు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు కోడిగుడ్డు కూర వేసుకొని తింటే ప్లేట్లు లాగించేస్తారనమాట. చూడండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది కదా. సో ఈ కూరని ఎలా ప్రిపేర్ చేశానో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా? వావ్, ఎంత సూపర్గా కుదిరిందంటే ఈ చింత చిగురుని ఒట్టి చేపలలో కానీ పప్పులో కానీ ఇలా మామూలుగా ఉల్లిగడ్డలు కోసుకొని కూడా కూర చేసుకోవచ్చు అనమాట. చింత చిగురు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి చింత చిగురుని కంపల్సరీగా యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట కూర. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. చింత చిగురు తీసుకున్నానండి, చాలా ఫ్రెష్గా ఉంది చూడండి చింత చిగురు. ఇది వచ్చేసి ఒక 50 గ్రాముల చింత చిగురు, 5 కోడిగుడ్లు అనమాట. ఇలా చింత చిగురు కోడిగుడ్డు వేసుకొని కూర చేసుకుంటే అమృతంలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను, చింత చిగురు కోడిగుడ్డు కలిపి వండానమాట కూర. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ అనేది షేర్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా చింత చిగురు దొరుకుతుంది కాబట్టి చింత చిగురు పప్పు, చింత చిగురు కోడిగుడ్డు, చింత చిగురు ఒట్టి చేపలు ఇలాంటివి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా చింత చిగురు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి గ్యాస్ వెలిగించి దీంట్లో ఒక చిన్న టీ గ్లాసుడు నూనె వేస్తున్నానండి. నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందన్నమాట ఈ కూరకి. ఇప్పుడు ఇది బాగా కాగాలన్నమాట. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నమాట. ఇవి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసుకున్నానండి. వేసేసి ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఒట్టి చేపలు ఇంకా పప్పులో వేసుకోకుండా ఇలా ఉల్లిగడ్డలు ఎక్కువగా కోసుకొని ఈ చింత చిగురు కూర చేసుకుంటే అసలుకి ఏం అవసరం లేదండి. ఉల్లిగడ్డలు కోసుకొని కూడా వేసుకొని ఓన్లీ చింత చిగురు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ తాలింపులోనే ఇప్పుడు చింత చిగురు వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని దించేసుకోవడమే. ఒక 10 నిమిషాలు ఉంచేసి కోడిగుడ్లు వేయకున్నా ఏం కాదు, ఒట్టి చేపలు వేయకున్నా ఏం కాదు, పప్పులో వేయకున్నా ఏం కాదనమాట. ఇలా డైరెక్ట్గా ఓన్లీ ఉల్లిపాయలు ఉంటే చాలు చింత చిగురు చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇది ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయాయి కదండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక చింత చిగురుని ఇలా నలిపి వేసుకోవాలండి. అలానే ఉంచేస్తే పుల్లలు ఉంటాయి కాబట్టి ఇలా నలిపితే పుల్లలు అనేవి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఇలా నలిపి వేసుకోవాలన్నమాట చింత చిగురు వేసుకొని ఒకసారి కలిపేసుకుందామంట. ఈ చింత చిగురు అంతా ఒకసారి కలబెట్టుకున్నాక 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట. మనకు చింత చిగురు తొందరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత తెచ్చొద్దామండి ఒకసారి. చూసారు కదా చక్కగా మగ్గిపోయింది. ఒక 2 నిమిషాలేనండి, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు
పులుపు కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయండి, చూసి వేసుకోవాలి. మరీ కారం ఉన్నా బాగోదు, మరీ పులుపు ఉన్నా బాగోదు. అలా మనకి తినేటట్లుగా ఉంటే సరిపోతుంది అన్నమాట. మరీ పులుపున్నా ఎక్కువ ఇష్టపడరు చాలామంది, మరీ కారంగా ఉన్నా తినబుద్ధి కాదనమాట. ఇది చింత చిగురు కాబట్టి కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇలా ఉప్పు కారం వేసుకొని ఇప్పుడే చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలండి ఇప్పుడే. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఒక 2 నిమిషాలు ఇప్పుడే కారం వేసుకున్నాను కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలా సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మగ్గిపోయింది, నూనె అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు వేసుకోవాలండి. 5 కోడిగుడ్లు వేస్తున్నాను. ఇలా చిన్నగా వేసుకుంటే పగలవన్నమాట. తినేటప్పుడు కోడిగుడ్డు తినేసేయచ్చు అనమాట. ఇలా వేసేసి 5 కోడిగుడ్లు కూడా మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచేసి ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా కోడిగుడ్లు కూడా. ఇలా సిమ్లోనే ఉంచేస్తే మంచిగా ఇలా నీట్గా ఎగ్గు తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఇలా ఒక కోడిగుడ్డు పెట్టుకొని తినేయచ్చు అనమాట అన్నం. చూడండి, అన్ని గుడ్లు కూడా మంచిగా వచ్చాయి కదా. చూడండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే చింత చిగురు కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం. లైట్గా కొద్దిగా మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కోడిగుడ్డు కూర అయితే మనకు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.